जरा हमारे भी जरा सीएम साहब जरा आदत करको, हमारे भी अच्छा बुरा दिए तो हम लोग भी बात करने वाले हैं। हाँ, हमें भी माँ के पेट में अमल है, जब से साझेदारी करते हैं उनके साथ। हाँ, पौष्टिक आहार हम देना बोले तो दे रहे उनके साथ हम लोग। उनको अच्छा बुरा देख रहे, उन लोग खया करे तो उलट ना करे तो अच्छा बुरा दे रहे, प्रेगनेंसी वाले हर चीज दे रहे। हमारे को भी करना, टीचरों को जो है दुनिया का काम लगा रहे, उनको उनका काम भी करा रहे। हमें उनका आया का काम कर रहे, टीचर का काम कर रहे। हाँ, उनको भी दुनिया का काम कर रहे। और जो है कितने हैं गाँव में घर కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, అంతమందికి రాసుకొని రండి, అది కూడా వాళ్ళు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా ఏంటి జీతాలు చక్కగా వేసలేరు. మాకు 26,000 ఇవ్వండి అని మా డిమాండ్ చేసినాము, ఎన్నో సార్లు నుంచి చేస్తున్నాము, కానీ ఇంతవరకు ఒక్కసారి ఆపదు, అది చేయలేదు. అందుకని 2 యాప్లు వద్దు, 2 యాప్లు ఉన్నాయి, అవి చెయ్యాలి. తూకం పట్టాలి, ఒకసారి కాదు 3 సార్లు పట్టాలి. బాబుకు ఒక్క బాబుకు 3 సార్లు పట్టాలా, వేయాలా తీయాలా, అది కూడా చేస్తున్నాం. సరిగ్గా రావాలి, అన్ని కరెక్ట్ రావాలి అన్నప్పుడు అన్ని చేస్తున్నాం. బాబుకు ఎత్తు చూడాలి, బరువు చూడాలి, ఎత్తుకు తగిన బరువు, బరువుకు తగిన ఎత్తు చూడాలి, అన్ని చూస్తూనే ఉన్నాము. ఇంకేం చెప్పాలి, అన్ని చేస్తున్నాం. మాకు సరి అన్నంత జీతం ఇవ్వండి అని నేను అంటున్నాను. గవర్నమెంట్ నుంచి పిల్లలకు పౌష్టికాహారం కరెక్ట్ వస్తుందా అంటే నాణ్యత పరంగా వస్తుందా? వస్తుంది కానీ సరి సమానంగా వస్తలేదు, ఈ మధ్యలో రావడం లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మొన్న మస్తు గొడవలు అయినాయి గుడ్ల గురించి, ఎగ్గు బాగలేదు, ఎగ్గు గురించి గొడవలు మస్తు అయినాయి. అది కూడా మేము మా మీదకి వచ్చేసింది, టీచర్లు హెల్పర్లు ఇద్దరు కలిసి చేసిండ్రని వచ్చింది. అక్కడ నుండి వచ్చేది అవసరం లేదు, కానీ అది వచ్చింది మాత్రం మా మీద వచ్చింది. ఆయా చేసిందా, టీచర్ చేసిందా, ఈ గుడ్లు ఎందుకు ఇచ్చిండ్రు అని బయటి జనాలంతా అలా చేసేసిండ్రు. అవైతే మేము ఇవ్వలేదు కదా, అక్కడి నుంచి వచ్చిన సరుకు, అక్కడి నుంచి వచ్చిందే అవన్నీ గవర్నమెంట్ ఇచ్చినవి మేము చేస్తున్నాం. మేమైతే తెస్తలేం కదా, దాళ్ళు గాని ఏది గాని కూడా మనం. కానీ ఇష్యూ అయితే మేము బదలామవుతున్నాం. గవర్నమెంట్ వచ్చేది చేసేది, గ్రామంలో మేము ఉంటాం. ఇప్పుడు ప్రతి ఇంటికి గర్భవతికి ఇస్తాం, చిన్న బాలంతకి ఇస్తాం, అందరికి ఇస్తాం. ప్రెగ్నెంట్ ఉన్న కానుంటి గర్భవతి కానుంటి చిన్న బాబు వరకు ఇస్తాం, అందరికి ఇస్తున్నాం. అందరు మనని అంటారు, మీరు చూసేదేలా చేయలేదా, మీరు ఇట్లా వచ్చినప్పుడు రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు అని మమ్మల్ని వేధిస్తారు. కానీ మేమైతే ఏదించేది అక్కడ గవర్నమెంట్ వచ్చే సొత్తు, అది మేమేం చేసేది కాదు. అంతే కదా, మా పని మా వృత్తి మేము చేస్తున్నాం. దాని గురించి మేము కూడా మాకు ఏం లేకుండా మా జీతాలు సరైనవి చేయమని మేము కోరుతున్నాం. సో చూసి ప్రధానంగా వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి నాణ్యతమైన పదార్థాలు ఇవి కూడా వస్తలేవు. సో వాటి వల్ల ఇటు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళపైకి వస్తారు. అంటే అది కాంట్రాక్టర్ మధ్యలో, ఒక నిమిషం అమ్మ, మధ్యలో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నాణ్యతపైన ఇవ్వకపోవడంతో గ్రామస్తులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళందరూ వీళ్ళపైన వస్తారు. అది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు కొడుతా ఉన్నారు. చెప్పండి అమ్మా. అప్పుడు ఆధార్ కార్డు అట్లా ఎన్ని నాకు తెలియదు సార్ అన్న, వాళ్ళు ఎక్కువ ఏం లేచారు సార్. ఇప్పుడు ఆధార్ కార్డు అట్లా నీకు ఎక్కువ ఏళ్ళు ఉన్నాయి, నువ్వు దిగిపోవాలి అంటున్నారు. నేను 250 సంధి చేసిన, ఇప్పుడు ఉత్తగా దిగిపోవాలంటే నేను ఎట్లా దిగిపోతా, నాకున్నా ఇప్పుడు 65 ఉండవా సార్? ఉండవా? మరి ఇప్పుడు దిగిపోవాలంటే ఎట్లా దిగిపోవాలి నేను? సో మీకు దీపం అంటున్నారు, అంటే ఆధార్ కార్డు లో డేట్ ఏది ఉందో తప్పు ఉంది, మేము దీపం అంటున్నారు. మరి ఎట్లా చేయాలి సార్? నేను ఏజ్ ఎక్కువ ఉంది కానీ దీపం అని చెప్తున్నారు. 24 ఏళ్ళ కొలిగి ఇప్పుడు ఒట్టిగా దిగిపో అంటే ఎట్లా దిగిపోవాలి సార్? నేను మరి నాకు ఎవరు పెడతారు? నాకు పిల్లలు లేరు, మొగలు లేడు, ఎవరు లేరు నాకు. మరి నేనే బతకాలి, అవి ఏడ తినాలి, ఎవరితో ఆడుకొని తినాలి? నేను ఇంకా చెప్పు సార్, నాది నా గతికి నా పరిస్థితి. సార్ మేము గత ప్రభుత్వానికి 24 రోజుల ధర్నా చేసి చెప్పినాం. గత ప్రభుత్వాలు ఏమని అంటే ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టినామమ్మా, మేము ఆల్రెడీ మీకు చేస్తాము ఈ ఎలక్షన్స్ తర్వాత అని వాళ్ళు మాట తప్పిండ్రు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అంగన్వాడీలకు ఒత్తాసు పలుకుతా, నేను వస్తా, 18,000 వేతనం చేస్తా, నేను ఖచ్చితంగా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది కల్పిస్తా, నాకు ఓట్లు వేయమని చెప్పిండు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కిచ్చినా కూడా మేము అప్పుడు కూడా భయపడలేదు. 24 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ గారు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి తను కూడా ఓడిపోయిండు. ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పేది, మేము ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే
5 లక్షలు ఆయాలకు ఇన్సూరెన్స్ ఇయ్యాలి, మాకు టీచర్లకు 10 లక్షలు ఇయ్యాలని 24 రోజులు మేము సమ్మె చేస్తే ఆయన గద్దె మీదకి ఎక్కంగానే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మార్చడం కరెక్టేనా? ICDS వాళ్ళ మీద CC కెమెరాలు పెడతామనడం, ఏజీ ఎక్కువ ఉన్న 60 సంవత్సరాలు ఉన్నా కూడా 60 సంవత్సరాలల్లా వీళ్ళు దిగిపోవాలి, వీళ్ళకి 50,000 ఇస్తారనడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంత పని చేసినా ప్రభుత్వానికి చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. కానీ మాకు మాత్రం మాకు పని తగ్గియాలి, మాకు ఏదన్నా ఒకటి సార్. మీరేమన్నా మాకు రాష్ట్రం కొంతిస్తాంది, కేంద్రం కొంతిస్తాంది, నువ్వు ఎక్కడ చేస్తున్నావు? నువ్వు పదవి ఇక్కడ చేస్తావు, మా రాష్ట్రంలో చేస్తావు, కేంద్రంలో చేస్తలేవు కదా. కేంద్రం ఇచ్చిన వేతనం కూడా నువ్వు రాష్ట్రం ఇస్తలేవు, ఎందుకంటే మా వేతనం కూడా కరెక్ట్ టైంకు రాదు. 5వ తారీఖు లోపు అన్నావు, 5వ తారీఖు వేయడం లేదు. మాకు చాలా అన్యాయం చేస్తున్నావు సార్. మమ్మల్ని మేము ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. మేము ఆడవాళ్ళము, ఏదైనా చేయగలం. ఆ రోజులలో చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కిచ్చినా కూడా మేము వెనుకాడలేదు. 24 రోజుల సమ్మె మేము చేస్తుంటే కేటీఆర్ మెట్ల కింద పడేసిండు మేము ఇచ్చిన వినతి పత్రాన్ని. ఈ రోజు ఓడిపోయి ఎక్కడున్నాడు ఆయనే? రేపు కూడా ఇదే జరుగుతుంది మీకు. దయచేసి మేము ఎంతమంది ఆడవాళ్ళం, ఎన్ని ఫ్యామిలీలు ఆగమవుతున్నాయి, మేముంటేనే మీ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే చెందది. మేము ప్రతి గర్భిణిది, ప్రతి బాలంతది, ప్రతి ఒక్కరి సహాయాన్ని మేము చేస్తాం. కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాలి. గుర్తించి ఇంతమంది రోడ్లు అంటే కొన్ని లక్షల మంది కదిలినాము. మీరు ఎక్కడ వాళ్ళని అక్కడ దిగ్బంధం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడ వాళ్ళని అక్కడనే తక్షణమే మీరు విడిపించాలి. విడిపించి మాత్రం ఖచ్చితంగా మాకు మేము అనుకున్న డిమాండ్స్ లను సాధించేంత వరకు మేము ఇదే పోరాటం కొనసాగిస్తామని నాది జనగాం జిల్లా నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జనగాం జిల్లా, మేము అంగన్వాడీ టీచర్లము. ఆయాలు దిగిపోమని చెప్తాను, ఆయాలు దిగిపోతారు, టీచర్లు దిగిపోతారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నది. 62 సంవత్సరాలు ఇంకా పొడిగించిండ్రు. 62 సంవత్సరాల దాకా మాకు చేతనైతుందా? అది కుదించలేరు. లాస్ట్ కు వచ్చేటరకు గుడ్లు మంచిగా వస్తలేవు, పప్పు మంచిగా వస్తలేదు అంటే వాళ్ళ కాంట్రాక్టులు తప్పు పడతలేరు, మమ్మల్నే తప్పు పడతాండ్రు. సరే మమ్మల్ని తప్పు పడితే ఆ భద్రాలు కూడా మోసుకుంటూ, సరే గర్భిణీలకైనా బాలింతలకైనా మంచి చెడు ప్రతి ఒక్కటి చూసుకుంటూ, హైటు వేటు జబ్బ చుట్టు కొలతా ఇవన్నీ చూసుకుంటూ మా బాధలేందో మా ఇంటి కుటుంబాన్ని కూడా మేము ప్రోత్సహించుకోవాలి కదా. మాకంటూ ఒక కుటుంబం ఉంటది కదా, ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే మేము కూడా ఫస్ట్ మా ఇంటిని రక్షించుకున్నాక మేము జనాన్ని రక్షించగలుగుతాం. కానీ మా ఇంటి కుటుంబాన్ని మేము రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చే జీతాలకు మాకు సరిపోతలేదు. ఇప్పుడు వచ్చే జీతాలు మాకు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ధరలకు అనుకూలంగా మా జీతాలను పెంచమని కోరుతున్నాం. 10వ నెంబర్ జీవో నెంబరు అది క్లోజ్ చేయాలి, అది వద్దు మాకు, అది రద్దు చేయాలి. అది రద్దు చేసి మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మాకు కడుపుకు సరిపోతలేదని బయటికి వచ్చినాం కాబట్టి మేము మీ యొక్క ఆడబిడ్డలము, మాకు ఆడబిడ్డల కోరికలు నెరవేరుస్తామని నమ్మకంతో బయటికి వెళ్ళినాము. ఆ నమ్మకాన్ని వంపు చేయకుండ్రి. మీరు మంచిగా మళ్ళా ఇంకొకసారి గద్దెనెక్కాలంటే మా కోరికలు మీరు నెరవేర్చి మమ్మల్ని దగ్గరికి తీసుకొని మీరు చెప్పండి, అంగన్వాడీ అమ్మ మాట అంగన్వాడీ బాట అని పెట్టిండ్రు. ఓకే, దాన్ని సక్సెస్ చేస్తాం. కానీ మేము కోరుకున్న కోరికలు మీరు సక్సెస్ చేయండి. మీరు చెప్పిన పనులు మొత్తం మేము సక్సెస్ చేస్తాం. అందరం ఒక్క తాటి మీద నడుచుకుందాము. మన తెలంగాణ